2026 చివరి 4 నెలలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు అగ్ని పరీక్షలా మారనున్నాయి. యష్, ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు తమ భారీ పాన్ ఇండియా సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో 1000 కోట్ల క్లబ్ ను ఎవరు టచ్ చేస్తారు? ఆ సినిమాలేంటో ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఒకప్పుడు 100 కోట్ల సినిమా అంటేనే పెద్ద విషయం, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ప్రతి స్టార్ హీరో, ప్రతి పెద్ద బ్యానర్ లక్ష్యం ఒకటే, 1000 కోట్ల క్లబ్. ముఖ్యంగా 2026 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా విడుదల కానున్న సినిమాల లైనప్ చూస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ముందుగా శాండిల్వుడ్ గురించి మాట్లాడితే కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. ప్రస్తుతం హైప్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోయినా ఒక్క ట్రైలర్ క్లిక్ అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోవచ్చు. కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ క్యాస్ట్ కూడా టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. ఇక టాలీవుడ్ కూడా ఈ రేస్ లో గట్టిగానే బరిలోకి దిగుతుంది. ఆగస్టు 21న ది ప్యారడైస్, అక్టోబర్ 15న చిరంజీవి నటిస్తున్న విశ్వంబర, డిసెంబర్ 3న ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ విడుదల కానున్నాయి. ఇక ఈ 3 సినిమాలో ముఖ్యంగా ఫౌజీపై ఇప్పటికే 1000 కోట్ల సినిమా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. హను రాఘవపూడి ఎమోషన్స్ మరోసారి మ్యాజిక్ చేస్తే ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం సాధించిన విజయంతో ఈ సీక్వెల్ పై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈసారి 1000 కోట్ల మార్కును తలైవా అందుకుంటాడా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక అదే విధంగా బాలీవుడ్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. సెప్టెంబర్ 4న మీర్జాపూర్ థియేట్రికల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుండగా నవంబర్ లో నితీష్ తివారీ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ విడుదల కానుంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ తర్వాత డిసెంబర్ 23న షారుఖ్ ఖాన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. దీపికా పదుకునే, అభిషేక్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి 2026 చివరి 4 నెలలు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ బాక్స్ ఆఫీస్ సీజన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక్కో ఇండస్ట్రీ తమ బలమైన సినిమాలను బరిలోకి దింపుతుంది. అయితే భారీ బడ్జెట్లు, స్టార్ క్యాస్ట్, పాన్ ఇండియా రిలీజులు మాత్రమే విజయాన్ని నిర్ణయించవు. ప్రేక్షకులను మెప్పించే బలమైన కంటెంట్ ఉన్న సినిమాని చివరికి 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెడుతుంది. మరి బాక్స్ ఆఫీస్ పోరులో అసలు విజేత ఎవరు అవుతారో చూడాలి.